ప్రజెంట్ మన తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో ఏం నడుస్తుందో తెలుసా? తెలియదా? అయితే నేను చెప్తా పట్టుర్రి, ఇనుర్రి. ఒక పాట రూపంలో చెప్తా, ఓకే? మాట రూపంలో ఎవరైనా చెప్తారు, మనం పాట రూపంలో చెప్తాం, ఓకే? సినారియో ఎట్లుందంటే, ఆనందాలే వెల్లువాయే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవ గుండెలోన, డోలే డోలే డోలి రే. ఇంకో పాట చెప్పానా? మాలో గిలిలో పండేదంతా పుణ్యమే పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే పుణ్యమే అని అందరూ కూడా కలిసి ఉంటే కలదు సుఖం అని చెప్పి ఎంజాయ్ చేస్తారు. ఓయ్ నిఖిల్ ఫ్యాన్స్, ఓయ్ మిమ్మల్ని, ఓ గౌతమ్ ఫ్యాన్స్ మిమ్మల్ని కూడా మీరు కొట్టుకొని తాగుకోరు కామెంట్లలో. ఏం రూపాయికి వచ్చేది లేదు, అక్కడికి వచ్చే ముచ్చటేదాన్ని చేసుకోరు. ఇదంతా ఉత్త సంసారం, వేస్ట్. అయిపోయింది, లొల్లొడిచింది గతం. వాళ్ళు ఒకటి అయిపోయారు. వాళ్ళకి ఇప్పుడు కడుపు నిండా తిండిపెట్టి మళ్ళీ ఎప్పటిలేక చెంపలు గింపలు వచ్చేటట్టుగా ఎండిపోయిన పీకిపోయిన ముఖాలన్నీ కూడా మళ్ళీ క్యూర్ అయిపోయి లోపలికి పోయిన కళ్ళు బయటకు వచ్చేటట్టు చేసి కంప్లీట్గా వాళ్ళని ఒక కంప్లీట్ బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్సమ్గా మార్చేసి ఫినాలేకి నిలబెట్టడానికి ప్రాసెస్ జరుగుతూ ఉన్నది. అంతే, వాళ్ళంతా హ్యాపీగానే ఉన్నారు, మీరు కూడా హ్యాపీగా ఉండుర్రి. ఈ సీజన్లో అంత లేదు, ఇంకా మీరు దాన్ని ఇంకా పిండే ప్రయత్నం చేయకూరు. అక్కడ ఏం లేదురా ముచ్చటనా కానీ మీరు పిండే ప్రయత్నం చేస్తూ ఉంటారు, చేయకూరు, ఓకేనా? అండ్ ఈరోజు ప్రేరణ నిఖిల్కి సపోర్ట్ చేసింది, అవినాష్ని గేమ్ నుంచి అవతల పంపించిందంటే దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, నిఖిల్కి సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే నువ్వు రైట్ అను రాంగ్ అను ఒప్పుకోకపో ఏమన్నగా అక్కడ ప్రేరణ, నిఖిల్, యష్మి, పృథ్వీ వాళ్ళంతా ఒక టీమే. కానీ ముందుకు కనబడేటట్టుగా ఉండేటోళ్ళు కొంతమంది, ముందుకు కనబడకుండా ఏదో మసిమసి మారగడ చేసేటోళ్ళు కొంతమంది. ప్రేరణ ఇదివరకే అన్నది, చూసి రారా ఇండివిజువల్ కొంచెం నాలుగు ఉండండిరా, ఇండివిజువల్ అని అనిపించుకుంటారా, వచ్చిన వాళ్ళంతా ఏం చెప్పిర్రా అని చెప్పి అన్నది కూడా. సో అట్లా కనబడకుండా గ్రూప్లో ఉన్నది ప్రేరణ. ఎంత లేదన్నా ఏం చేసినా ఎక్కడో ఒక చోట నిఖిల్కి సపోర్ట్ చేద్దామని ఉంటుంది, చేసింది, తప్పులేదు, ఓకే? అండ్ ఇంకోటి, నా నిఖిల్కి సపోర్ట్ చేయడం వల్ల అక్కడ వచ్చింది లేదు, పోయింది లేదు, పొడిచింది లేదు, పీకింది లేదు, మళ్ళీ అడి తిప్పి చాలా డిస్కషన్స్ తర్వాత నబిల్కి అందరు సపోర్ట్ చేశారు. నబిల్కి సపోర్ట్ చేసినందుకు లైవ్లో విష్ణుప్రియ బాధపడ్డది. విష్ణుప్రియ నిఖిల్ మీద కొంచెం కోపానికి వచ్చింది, ఎందుకంటే నాకెందుకు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు అని. నిఖిల్ ఫస్ట్ ప్రిఫరెన్స్, విష్ణుప్రియ ఉండదు, అది మనకు తెలుసు. ఎందుకంటే విష్ణుప్రియ పృథ్వీతోటి, విష్ణుప్రియ నిఖిల్తోటి తిరుగుతుంది తప్ప నిఖిల్ విష్ణుప్రియతోటి, పృథ్వీ విష్ణుప్రియతోటి తిరగరు. కాబట్టి ఆమెకు సపోర్ట్ రాదు, ఆమెకు అది అర్థం కాదు. అండ్ ఇప్పుడు పృథ్వీ వినప్పటి నుంచి కొంచెం డీసెంట్గా గేమ్ గురించి ఆలోచిస్తుంది, మాట్లాడుతుంది, పాయింట్లు పెడుతుంది, ఇవన్నీ చేస్తుంది. అప్పుడు స్టార్టింగ్ నుంచి పృథ్వీ అని తిరిగి ఈ మనిషి అసలు సొంతంగా ఆలోచించడం బంద్ చేసింది, అసలు టోటల్గా క్యాజువల్గా ఆలోచించడం బంద్ చేసింది. ఓన్లీ పృథ్వీ యాంగిల్లో ఆలోచించి తన గేమ్ ఏంది, తనేంది అనేది కనబడకుండా వీకింది. సరే, ఇవన్నీ పక్కన పెట్టి అసలు ఏం జరిగింది జస్ట్ కొట్టే తెచ్చే తీరుగా మాట్లాడుకుందాం. డీప్ విశ్లేషణ చేసి అది చేసి ఇది చేసి షీల్చి షెండాడి డిటెక్టివ్ సీను 65 అంత చేసేంత సినిమా లేదు ఇక్కడ, ఓకే? అవును, డిటెక్టివ్ సీను 65 అంటే అప్పట్లో 90sలో కొన్ని డిటెక్టివ్ సీరియల్స్ ఉండేవి, అబ్బా భలే ఉండేవి. ఎంతమందికి అదుకున్నాయి? డిటెక్టివ్ పరమహంస అని ఒకటి వచ్చేది. ఇంకోటి అప్పట్లో చిన్నప్పుడు ఇంకోటి లేడీ డిటెక్టివ్, అమ్మో ఏమా యాక్టివ్, డిటెక్టివ్ సంథింగ్ ఏదో ఉండేది అట్లా. మంచిగా అబ్బా అప్పట్లో చిన్నప్పుడు సీరియల్. ఇప్పట్లేక సోది సంవత్సరాలు చేయాలని ఉండకపోయేది. 3 నెలలు కూడా ఉండేటి సీరియల్. వచ్చి స్టార్ట్ అయిందని దడ 3 నెలలు ఖతమైపోయాడు సీరియల్. ఇప్పుడు సీరియల్ అంటే బంక తాగినట్టు తాగి 15 ఏళ్ళు 20 ఏళ్ళు బచ్పన్సే మొదలై ముసలోడు అయ్యేదాకా నడుతున్నాడు. మళ్ళీ దానికి పార్ట్ 2 వస్తాయి, ఓకే? సరే, ఎపిసోడ్లో ఏమున్నది, వారే చెఫ్ ఆయన ఉన్నాడు చూసారా, ఆయన వస్తే మనకు రెగ్యులర్గా రొటీన్గా వచ్చిన వాళ్ళ లెక్క కాకుండా కొంచెం మంచిగా అనిపించింది. ఎందుకంటే ఆయన అందరి లెక్క వచ్చి ఊరికే ఉండి పోయినట్టు కాకుండా, మాట్లాడిపోయినట్టు కాకుండా, వచ్చినోడు వంట చేసిండు, వంట చేయించిండు, వంట బయట నుంచి తెప్పించిండు, మొత్తానికైతే కడుపు నిండా ఫుడ్ పెట్టి అసలు వాళ్ళు తిన్నాక ఇంకా వాళ్ళతో ఇగో ఇప్పటిదాకా లైవ్లో ఇంకా నడుతుంది. యాక్చువల్లీ ఇక అయిపోయింది, నా వల్ల కాదు నాయన, ఇంత తినేంద్ర కండ తిరుగుతున్నాయి, మొత్తం మత్తంది ఏంద్ర, ఎమ్మ నిద్ర వస్తుంది అన్న ఫీలింగ్కి వేరు. మనకి ఎపిసోడ్లో లాస్ట్లో కూడా చూపించారు కదా, ఆ ఫీలింగ్కి వేరంటే మామూలు ముచ్చట కదా, అంత కడుపు నిండా హెవీగా తింటే కానీ కాదు ముచ్చట. అంత తిన్న చోటునే అట్లా చేయగడుకోకుండా పండుకునే సిచ్యువేషన్స్ ఉంటాయి చూడు, ఆ టైప్లో తీసుకుపోయిండు. అబ్బా వాళ్ళని అంత కడుపు నింపిండు. రకరకాల అంటే మామూలు తినడం కాదు, ఒక ప్రాసెస్. స్టార్టర్సు,
దాని తర్వాత ఏంటది మెయిన్ కోర్సు, డిజర్ట్స్, ఇట్లా రకరకాలుగా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ కడుపు నింపి పారేసిండు వాళ్ళది అట్లా. వెరీ నైస్. అండ్ ఆయన కూడా మంచి ఫన్నీగా తెలుసు కదా, ఆయన జోకులు గీకులు అంతా బాగానే వేసిండు. సరే ఈ పక్కన పెడితే, ఎన్ని పక్కన పెడతావు అన్ని పక్కన పెట్టాడు పారగాన్. అంటే అది వస్తుందబ్బా నోటికి సడన్గా వస్తుంది. ఈ సీజన్లో బాగా అలవాటు అయింది. అన్ని పక్కన పెట్టే ముచ్చట్లు ఉండేసరికి పక్కన పెడితే వచ్చేసింది. ఇవన్నీ పక్కన పెట్టినాం కానీ గిదేదో మీద పెట్టామంటారు. అంటే అప్పుడు 2 వీడియోలు ఇట్లా పెట్టినాయి కదా, అందరు గాంధీ తాత అంటారు, గాంధీ గారితో పోలుస్తున్నారు. 10 రూపాయలు నోటిపై ఉన్నట్టున్నాను. ఓకే, అందుకని ఈడ పెట్టినా. ఒకరేమో బాబా సెగల్ అనే, ఒకరేమో లలిత జ్యువెలర్స్ అనే, ఒకరేమో రమణ గోగుల అనే, ఒకరేమో గాంధీ తాత అనే. ఎన్ని పేర్లు ఒకటి ఫిక్స్ గారి, ఏదో ఒకటి ఫిక్స్ గారి చెప్తున్నా, ఏదో ఒకటి అలా లిమిటెడ్ చేద్దాం మనం. బాబా సెగల్ అంటే ఇది మన పవన్ కళ్యాణ్ గారు పాట పాడాలి ఇది. ఓకే రైట్. నెక్స్ట్ బాబా సెగల్ అన్న పవన్ కళ్యాణ్ గారి పాటలు యాదికి వస్తాయి కొన్ని. గబ్బర్ సింగ్. ఇటు రమణ గోగుల గారన్నా పవన్ కళ్యాణ్ పాటలే, బంగాళాఖాతంలో. ఓకే రైట్. December 4th ఓపెనింగ్ ఏం పాట అది? మై డియర్ మార్కండేయ మంచి మాట చెప్తా రాసుకో, పవన్ కళ్యాణ్ గారి పాటే. బ్రో సినిమాలోది, సాయిధరమ్ తేజ్. యా, ఆ సినిమాని మీరు తమిళ్లో చూడరు, ఒరిజినల్ వర్షన్ ఖతర్నాక్ ఉంటుంది. సముద్రకని గారిది సినిమా పేరు గుర్తొత్తలేదు కానీ సముద్రకని గారు బ్రో సినిమా యాక్చువల్గా ఆయన డైరెక్టర్, ఆయన హీరో. ఆ సినిమాలో ఖతర్నాక్ ఉంటుంది. యా, అవినాష్ దోశ ప్యాన్ అడిగితే దోశ ప్యాన్ పంపించారు, అవినాష్ ఏది అడిగితే అది పంపిస్తారు అబ్బా, అంతే, అది ఫిక్స్. నెక్స్ట్ విష్ణుప్రియ అవినాష్ కామెడీ ఆడ జోకులు గీకులు వేసుకున్నారయ్యా. పృథ్వీ నాకు బెటర్గానే రియాక్ట్ అవుతుంది, రెస్పాండ్ అవుతుంది. కొంచెం మనిషిలాగా ప్రవర్తిస్తుంది. లేదంటే అప్పుడు ఓన్లీ పృథ్వీ దగ్గర అని కూడా తిరిగేది ఏమంటే. అయితే ఇప్పుడు కొంచెం బెటర్, ఇప్పుడు కొంచెం. కానీ ఎప్పటి నుంచో చెప్తుర్రబ్బా, దూరం ఉండు నీ ఆటను వాడు నువ్వు కనబడతావు అని ఆమె విన్నదా. అండ్ ఇంకోటి మొన్న ఏదో మొన్న లైవ్లో అంటుంది పృథ్వీ పోయినాక, నెక్స్ట్ డే పృథ్వీ పోయినాక నెక్స్ట్ డే లైవ్లో ఏమంటుందంటే, ఆ క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతుంది కదా చూసిన. థ్యాంక్ యూ పృథ్వీ. బిగ్ బాస్ థ్యాంక్ యూ, ఇక్కడ ఈ హౌస్లో పృథ్వీని ఉంచినందుకు. నాకు ఇప్పుడు ఈ హౌస్లో మీరు ఇచ్చే ఈ కాఫీ ఎంతైతే నాకు కిక్ని ఇస్తుందో, ఎంతైతే అది ఇస్తుందో, సేమ్ ఎనర్జీ కాఫీ ఇచ్చిన ఎనర్జీ లాగే నాకు పృథ్వీతో ఫ్లర్టింగ్ కూడా ఇచ్చేది. థ్యాంక్ యూ పృథ్వీ ఉంచినందుకు. అంటే ఆమెకి ఫ్లర్టింగ్ కోసం అవుతుందని అంతే. బయట సీత కూడా అంటుంది, లాంగ్ టర్మ్ అని కాదు కానీ అక్కడ ఉన్నంతసేపు కొంత ఎనర్జీగా తనకు అది ఇష్టము, తనతో ఉంటే ఇష్టంగా మంచిగా అనిపిస్తుంది. అది లవ్ అని అనదు కానీ ఊరికే అట్లా ఫ్రెండ్షిప్ అదొక బాండ్ అంతే. ఈ మధ్య ఈ ఫ్లింగ్ అని బింగ్ అని బొంగ్ అని ఏవో కొత్త కథలు వస్తున్నాయి అబ్బా. ఒకటి డింగ్ అంటారు, ఒకటి ఫ్లింగ్ అంటారు. అని ఫ్రెండ్స్ ఎన్ని వచ్చినాయి తెలుసా. మ్యారేజు, రిలేషను, బంధాలు, బంధుత్వాలు, పిల్లలు, సంసారం. ఈ సంసారం కాదు, ఇవన్నీ కొత్త పేర్లు పెట్టి డింగు బింగు బొంగని పెట్టి రకరకాల పేర్లు పెట్టుకొని పెళ్ళి చేసుకుందాం, కలిసి ఉందాం కానీ పిల్లలు వద్దు. కుక్క పిల్లలు పెంచుకో, 10 పిల్లలు పెంచుకో, పిల్లలు వద్దు. ఇదొక బ్యాచ్ తయారైంది. ఇదో బ్యాచ్ రాను వీళ్ళకి ఇప్పుడు పిల్లలు పుట్టేది అదో పెద్ద ప్రాబ్లం అయిపోయింది జనాలకి. ఏంటంటే 30-40 ఏళ్ళకి 35 ఏళ్ళకి పెళ్ళిళ్ళు అయిందని పిల్లలు పుడతలేరు. ఇక డింగు బింగని బొంగులో పేర్లు పెట్టుకొని ముందరికి పోతా ఉన్నారు. ఇంకోటి ఫ్లింగో బింగో ఈరోజు చూసినాను నేను. అదేంటి లవర్స్ అంట, కానీ లవర్స్ కాదంట, ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. ఇంకా అంత ఇక ఏదో రకరకాల పేర్లు పెట్టుకొని పెళ్ళి చేసుకొని బాధ్యతగా ఉండురా అయ్యా అంటే అది సాతగాక పిల్లలు కానీ వాళ్ళు పెంచి పోషించడం బరువు అయిపోయి ఓన్లీ సుఖ సంసారం అనే కాన్సెప్ట్లోకి పోయి ఏదో దిక్కుమాలిన కాన్సెప్ట్లన్నీ వస్తున్నాయి అబ్బా. ఓకే అంటే సగటు 90s కిడ్ కింద ఇవన్నీ ఉంటాయి బాధలు, కోపాలు, తాపాలు. ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరికీ ఎంత దిక్కుమాలిన ఆలోచన. ఫోన్లో వాడు చచ్చిపోతారు. ఓకే రైట్. నెక్స్ట్ ఆ తర్వాత మనకి క్రాసింగ్ పాత్స్ అనే ఒక టాస్క్ స్టార్ట్ అయింది. ఈ టాస్క్లో భాగంగా నిఖిల్ మిస్టేక్ చేశాడు, అలాగే
అవినాష్ మిస్టేక్ చేశాడు. అయితే వీళ్ళిద్దరిట్లో ఎవరిని తీసేయాలన్నప్పుడు ప్రేరణ కింద మీద కింద మీద కింద నేనంట ఒక కాయిన్ తీసుకొని చెప్పుకొని లేదంటే ఒక బండ తీసుకొని దానిపైన ఒక సైడ్ తడి చేసి ఒక సైడ్ పొడిగా వచ్చి ఎండనా వాన అని చెప్పి మీదికి ఇసిరేస్తే కింద పడుతుంది. కింద పడితే ఎండొస్తే ఒకరిని వానొస్తే ఒకరిని, అంటే తడిగా ఉన్న వాళ్ళైతే ఇప్పుడు కాయిన్ అయితే కానీ బొమ్మ బొరుచు అన్నట్టుగా మేము ఇప్పుడు కాయిన్ లేకపోయినా అప్పట్లో కాయిన్లు ఉండేటిగా పురాణాల కాయిన్లు ఇచ్చేదా ఏడిచ్చేదేవాడు రూపాయి అంటే పెద్ద ముచ్చట చారాని ఇస్తే ఘోరం. 20 పైసే చూసారా మీరు? 10 పైసే 20 పైసే 5 పైసే చూసారా? అంటే నాకు 5 పైసే అప్పుడు కాదు కానీ మన జనరేషన్ నేను చూసినాలే, కాకపోతే చెప్పేటోళ్ళు కదా 5 పైసే ఉండేది, 1 పైసే ఉండేది, 2 పైసే 0 పైసే అవి కూడా ఉండేవి కదా. అయితే కాయిన్స్ లేనప్పుడు కాయిన్స్ పేరెంట్స్ పిల్లలకి పైసలు ఇచ్చే రోజులు అప్పుడు లేవు. ఆ టైంలో ఏంది మనం ఆడుకోవాలంటే బండ ఏంది ఒక ఒక పెంకాస అంటారు కదా, మనకి ఇంటికి పోయిన పెంకులు పగిలిపోయిన పీస్ ఉంటుంది కదా, దానికి ఒక సైడ్ తడి చేసి ఇంకో సైడ్ పొడి ఉండేది. ఇట్లా పైకి ఇసిరేస్తే అరే ఎండనా వాననా అనేది. ఎండ అంటే డ్రై సైడ్ అండ్ వాన అంటే వెట్ సైడ్. వెట్ సైడ్ పడితే ఒక టీము, డ్రై సైడ్ పడితే ఒక టీం. అట్లా అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. ప్రేరణ అవినాష్ నిఖిల్ చెప్తాను ఇసిరేసి సార్ అవినాష్ నిఖిల్ చప్పట్లు వేస్తారు కదా వీళ్ళు, అదే వేస్తారు కదా అట్లా వేసుకోవచ్చు కదా అనిపించింది. ఇప్పుడు నిఖిల్కి ఫేవరెటిజం చూపించాలని ఉండే, ఇకనేమో అవినాష్ మొత్తుకుంటాడు పాయింటే కదా అన్న ఫీలింగ్ వస్తుంది. కడిగేస్తుంది పాయింట్ కదా అని చెప్పింది. ఒకవేళ మీరు టాస్క్ చూడకపోతే మీరు కన్ఫ్యూజ్ కాకుండా చెప్తా. ఏదో ఆవేశపడి ముందు ఏదేదో ఓడతా కానీ ఆ తర్వాత క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. కానీ టాస్క్ ఏంటంటే ఒక పెద్ద ఫ్రేమ్ మీరు ప్రోమోలో చూసినట్టే ఒక ఎపిసోడ్ చూడని వాళ్ళ కోసం అంటున్నా. ఎపిసోడ్లో చూస్తే కనుక ఆ తాళ్ళు ఉన్నాయి కదా, ఆ తాళ్ళు అటు సైడ్ నుంచి వెళ్ళి నడుముకి కట్టుకొని స్టార్ట్ అయ్యి లోపల నుంచి వెళ్ళి మొత్తం తీసుకుంటే చేప పిల్లలు ఇది బయటకు రావాలి. అందులోకి వెళ్ళి ముడులు లేకుండా బయటకు వచ్చేసి అక్కడ లాస్ట్ ముడి ఇప్పేసుకొని పోయి అక్కడ వీళ్ళకి సంబంధించిన రంగు పోలుకి చుట్టి, అది ఎవరు చెప్పలేదబ్బా వీళ్ళు పెట్టుకున్న రూలే, రంగు పోలు వాళ్ళ దానికే చుట్టాలన్న రూల్ ఏం లేదు. మామూలుగా అయితే చుడితే బెటరు, అయితే చుట్టాలి అనుకున్నారు కాబట్టి అందరూ కూడా ప్రాపర్గా చేసిరు. ఒక నిఖిల్ చేయలేదు కాబట్టి ఆ పాయింట్ వచ్చింది. కానీ అయితే చుట్టాలి వాళ్ళ రంగు పోలికి మొత్తం వాళ్ళ రంగు తాడిని చుట్టాలి. చుట్టేసి ఎవరైతే క్లారిటీగా మంచిగా దొరుకుతారో దే ఆర్ ద విన్నర్స్. నాకు ఆవేశంగా అద్భుతంగా ఉరికొచ్చింది. టక శాపిల్లో ఇదేడు ర్యామ్ మెరుపుతి అంటే వచ్చినట్టుగా వచ్చేటి చపక్కని పోయి చుట్టిండు. చుట్టుడు అంటారా అబ్బా ఒక నిమిషం, బిగ్ బాస్ అడుగుడు కాదు కానీ నువ్వు నేను అనుకుందాం ఒక మాట, చుట్టుడు అంటారా దాన్ని? అంత కుప్ప చేసి ఆడ పెట్టిండు అంతే. టూ మచ్ అసలు. దానికి ఆర్గ్యూ చేసిండు అయ్యా నబిలు, కయ్యక ఎవరుతాండు పోయాం. ఆయన అరిస్తే బట్టర్ మంచిగా అనిపించింది జనాలు అన్నారని, వచ్చిన వాళ్ళు అన్నారని చెప్పి అది ఒకటి పట్టుకున్నాడు. అయ్యా ఓరుతూనే ఉన్నాడు. ఎందుకు కొడతాను చెవులకి గిల్ అంటాను. నేనేమో ఫుల్ సౌండ్ పెట్టుకొని చూస్తా. మనకి అది అవసరం కదా, అంటే ప్రతి పదం క్లారిటీ వినవడానికి. పదం క్లారిటీ పాడుగాని వరుడు చెవులకి టింగ్ టింగ్ అంటాను. ఆగు లాస్ట్ మూమెంట్లో గేమ్లో పాడుగాను అని నేను అనుకున్నా. అయితే ప్రేరణతో పెద్ద పంచాయతీ. ఎందుకంటే ప్రేరణ థర్డ్ వచ్చింది, ఫస్ట్ నబిల్ వచ్చింది, తర్వాత రోహిణి వచ్చింది, ఆ తర్వాత ఇల్లు మన ప్రేరణ వచ్చింది. ప్రేరణ మాత్రం ఎంత ప్రాపర్గా చుట్టిందంటే అంత ప్రాపర్గా చుట్టింది. ఒక్క ముడి లేకుండా నీట్గా చుట్టుకొచ్చింది. అబ్బా ఆ నీట్గా చుట్టినందుకన్నా ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేయచ్చు. అయితే రోహిణి పాయింట్ ఏంది, ఇక్కడ ఫస్ట్ వచ్చింది నబిలు, సెకండ్ రోహిణి రోహిణికి సంబంధించి అంటే ఆమె కూడా ఇష్టం ఉన్నట్టుగానే చుట్టింది. అయితే థర్డ్ వచ్చిన ప్రేరణ చాలా నీట్గా చుట్టింది కాబట్టి తనకే పాయింట్ అన్న సెన్స్కి పోయింది. అందరూ కూడా చుట్టడం అనే పాయింట్ మీదకి పోయినప్పుడు ఇక ప్రేరణనే చుట్టడం అయితే ప్రేరణనే ఇంకా అని అన్నారు. యాక్చువల్లీ బిగ్ బాస్ మామ చుట్టడం అంటే తెలుసా నబిల్ని అన్నాడు. నబిల్ని వీళ్ళంతా నబిల్ నేనే ఫస్ట్ వచ్చినా కయ్య ఎవరుతాడు అస్సలు ఇంటలేడు. ప్రేరణ నీట్గా చుట్టలేమా, నువ్వు నీట్గా చుట్టలేని ఈమె అంటే అయ్యో ఓరిండు లేదు కన్సిడర్ చేయాలి పాయింట్ అని చెప్పి అందరూ అనుకున్నాక కూడా నబిల్ ఇంటలేడు ఇల్లు పెడతాను ఇప్పుడు పాడగాను ఒకటి ఎవరు ఓడతాడు అని చెప్పి వీళ్ళందరూ అనుకొని సరేపోని నువ్వే గెలిచినప్పు అన్నారు. అంటే థ్యాంక్ యూ అన్నాడు. ఇట్లా అంటే బిగ్ బాస్ మామకి తక్కని తెలివైంది నా లెక్కనే. లేచి ఏయ్ నబిల్ చుట్టూ అంటే తెలుసా నీకు, చుట్టుడికి అర్థం చెప్పు నువ్వు అన్నాడు. చుట్టిరా ప్రాపర్గా అంటే బిగ్ బాస్ చుట్టినా అని అంటే చుట్టడం అంటే నీకు మీనింగ్ తెలుసా అన్నాడు. అనగానే వీళ్ళంతా ఆలోచనలో పడ్డారు. చుట్టడం అంట ఓకే ఏం చేద్దాం. చుట్టుడు అంటే మాత్రం ప్రాపర్గా చుట్టింది ప్రేరణ అనేది బిగ్ బాస్. సో ప్రేరణ విన్నర్ అన్నారు. ఓకే ప్రేరణ విన్నర్ కదా నువ్వు, ఓకే నీకు పని చెప్తాను.
అసలు ప్రేరణ ఆల్రెడీ నేను ఓట్ అప్పీల్ చేసింది కదా, ఇప్పుడు ఈమె విన్నర్ అయినా కానీ ఇది కరెక్ట్ కాదు కదా. సో ఏదో ఒకటి ట్విస్ట్లు పెట్టచ్చు. బిగ్ బాస్ మామ ఏమనుకుంటాడంటే ట్విస్ట్లు అవుతాయి కదా. ఇప్పుడు ప్రేరణ 2వ గేమ్ కూడా గెలిచింది అనుకో, ప్రేరణ బదులుగా ఇంకెవరైనా పంపాల్సి వస్తుంది. అప్పుడు సాక్రిఫైజులు, మశానాలు, ఒకరి కోసం ఒకరి త్యాగాలు, ఈ మధ్యలో వేరే వాళ్ళ ఫీలింగ్లు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ వేసుకోవచ్చు అని చెప్పి బిగ్ బాస్ మామ ఉండి, ఆ ప్రేరణ మరి నిన్నే కదా నువ్వే గెలిచినావు అంటారు కదా, అందుకెళ్ళి ఎవరిని తీసేస్తావు, నువ్వు ఒకరిని తీసేయి అన్నారు. లీస్ట్ వచ్చిన వాళ్ళని తీసేయి అంటే, లీస్ట్ వచ్చిన వాళ్ళలో ఇద్దరికి 2 రకాల పాయింట్స్ ఉన్నాయి. ఒకటేమో అవినాష్ నడుముకి తాడిప్పేసుకొని మంచిగా చదువుకుంటాడు. మీరు ఎపిసోడ్లో చూస్తే మంచిగా ఎక్కువసేపు నడుముకి తాడిప్పేసే 3 అన్ని తీసుకుంటూ పోతూ ఉంటాడు. ఇట్లా లాస్ట్కి వస్తాడు పాపం, ఆయన కానీ ఆఖరికి వస్తాడు, ఆ లెక్కన అవుట్. నడుముకి తాడిప్పిండు, అక్కడ అవుట్. కానీ అవినాష్ పెట్టిన పాయింట్ ఏం రాంగ్ కాదు. ఏంది, నిఖిల్ ఆయన పోల్కి కాకుండా వేరే పోల్కి, ఏంటి అవినాష్కి సంబంధించిన పోల్కి చుట్టడం ఏంది, చుట్టి గంట కొట్టేసిన తర్వాత గేమ్ అయిపోయింది. అప్పుడు అవుటు కథము. నేను రాకంటే ముందు అక్కడ అయిపోయింది. నేను ఆయన తర్వాత వచ్చినా కానీ నాకంటే ముందు పోయినాడు, ఫౌల్ చేసిండు, ఒడిచింది కథ. ఆ తర్వాత ఎవరో చెప్పారని చెప్పి తీసేసి మళ్ళీ తనకు సైడ్కి చుట్టుకొని మళ్ళీ గంట కొడితే, ఆల్రెడీ ఒకసారి గంట కొట్టిండంటే గేమ్ ఓవర్ అని చెప్పాడు. దీనికి రకరకాల భర్జనాలు కింద మీద పడ్డాక అసలు గంట కొట్టడం వల్ల గేమ్ అయిపోతుందని రూలే లేదు కదా అంటది ప్రేరణ. ఇన్నేళ్ళు బిగ్ బాస్ చూస్తాను, ఆమె కూడా బిగ్ బాస్ కన్నడలో 1 మంత్ ఉండొచ్చింది, ఆమె తెలియదా గంట కొట్టినామంటే కథం అని. బిగ్ బాస్ హౌస్లో బయట ఎక్కడో కాదు, బిగ్ బాస్ హౌస్లో అయితే గంట కొడితే గేమ్ అయిపోయినట్టే కదా, మళ్ళీ ఆడడానికి లేదు కదా. పోయిన సీజన్లో కూడా దీని గురించి మనం కొంచెం చూసినాం కదా, గంట కొట్టితే అయిపోయినట్టు అని. మరి ఇంకెందుకు గంట కొట్టిండు కదా, తప్పు కదా, అవుట్ కదా. అవినాష్ తర్వాత వచ్చి చుట్టినా కానీ అవినాష్ ప్రాపర్గా చుట్టినట్టు కదా. ఈవెన్ అవినాష్ కూడా ప్రాపర్ కాదు, నడుము ఇప్పేసి వచ్చింది కూడా అక్కడనే డిస్క్వాలిఫై కదా. వీళ్ళిద్దరిని తీసేయాలి కదా, వీళ్ళిద్దరిని తీసేయాలి. బిగ్ బాస్ మామకి చెప్పేసి ఇద్దరిని తీసేయాలి, వీళ్ళిద్దరు అవుట్ అంతే అని చెప్పాలి కదా. లేదంటే నిర్ణయం తీసుకోమంటే ఒక్కసారి ప్రేరణ అవినాష్ అంటది, ఒకసారి నిఖిల్ అంటది, మళ్ళీ కొద్దిసేపు మళ్ళీ అవినాష్ అంటది, మళ్ళీ నిఖిల్ అంటది, మళ్ళీ అవినాష్ అంటది, ఇది ఫైనల్ అంటది. ఆఖరికి వస్తే నిఖిల్ కాదు అవినాష్ అంటది. ఆగం చేసింది ఇడిచిపెట్టుర్రి. మేము ఇంతసేపు అయింది జల్దీ ఓడకూడదాం అనుకుంటే అయిపోయింది. ఇక్కడ నబీల్ ఇమిటేషన్ చేస్తున్నావు నువ్వు అని చెప్పి సీరియస్ అయింది. ఆ తర్వాత ఇద్దరు మళ్ళీ మంచిగా మాట్లాడుకుంటే అక్కడ రోహిణి షాక్ అయింది. ఏంటి వీళ్ళిద్దరు ఇప్పుడే కదా కొట్టుకున్నది, అప్పుడే మళ్ళీ మంచిగా మాట్లాడుతున్నారు అంటే అది గేమ్ వరకే అన్నది. ఈ గేమ్ వర్క్ అని సీజన్ చంపేసారని చెప్పి ఆయన ఫీల్ అయినట్టుంది మనసు లోపల, అంతే కదా. ప్రేరణ నిఖిల్ ఒక్క నిమిషం నబీల్ ప్రేరణ వీళ్ళిద్దరూ ఇమిటేట్ చేద్దారా, నేను ఇమిటేట్ చేద్దాం కాదు, అక్కడ కోపం వచ్చింది నాకు అని చెప్పంటే ఏంది వీళ్ళు ఇట్లా ఇప్పటిదాకా అరుచుకున్నారు అంటే కొద్దిసేపు అని ఉండాలి కదా, 10 నిమిషాలు 15 నిమిషాలు గంట సేపు ఉండాలి కదా కోపం, అదేం లేదా అని అంటే అది గేమ్ వరకే, ఇది మనుషుల వరకే. అంటే నిజంగా ఈ సీజన్లో చాలా చోట్ల పెద్ద పెద్ద గొడవలు, ఈవెన్ నిఖిల్ ప్రేరణది, నిఖిల్ యష్మిది అంత పెద్ద గొడవలు అయితే వాళ్ళు ఎంబడే పోయి కలిసిపోతారు, మంచి ముచ్చట పెట్టుకుంటారు, మంచిగా ఆడుకుంటారు, గూడుకుంటారు. ఇదంతా ఏదో గ్రూప్ గేమ్ లెక్క. అంటే ఇప్పుడు నబీల్ కూడా వాళ్ళకి, ఇప్పుడు నబీల్ ప్రేరణ మంచి దోస్తులే కదా, అయినా నబీల్ కావాలని ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది అక్కడ. ఆ తర్వాత నెక్స్ట్ టాస్క్లో ఈ నూకేసుకున్న టాస్క్ జరిగింది కదా, ఇందులో చాలా సింపుల్గా నబీల్ బాగా గెలిచిండు. నిజం చెప్పాలంటే విష్ణుప్రియ కూడా బాగా ఆడింది, అందరు బాగానే ఆడిరు అబ్బా. అక్కడ అందరూ దోసుకున్నారు, అందులో అదృష్టవశాత్తు కొంచెం స్లిప్ అయింది, కొంతమంది కాలు ఇట్లా బెనికినట్టు అయిపోయి టక్కన కింద పడిపోయారు. అట్లా రకరకాలుగా జరిగినాయి. ఈ ఓవరాల్ టాస్క్లో అయితే నబీల్ విష్ణుప్రియ గెలిచిరు కదా. అంటే నబీల్ విష్ణుప్రియ ఎందుకు ఒక్కరే ఉండేదాకా చూడొచ్చు కదా, విష్ణుప్రియను నూకెట్టోడుగా నబీలు, కానీ ఎందుకు ఉంచిండు, బిగ్ బాస్ మా ఉంచుతాడు అంతే, అట్లా టైంపాస్కి ఉంచుతాడు. వీళ్ళ ఏకాభిప్రాయాన్ని తీసుకోవాలి, ఈ ఏకాభిప్రాయాలతో సీజన్ని చంపి పడేసారు. పోయిన సీజన్లో కూడా ఏకాభిప్రాయం నరకం చూపించేది. సో ఇప్పుడు కూడా ఏకాభిప్రాయం వస్తుంది కదా అని చెప్పి విడిచిపెట్టిండు. అంటే వాళ్ళు కొట్టుకోవడానికి ఉంటుంది కదా ఏకాభిప్రాయం అనే కాన్సెప్ట్ అని ఆయన ఉద్దేశంలో, కానీ అయితే పెట్టిండు. అయితే ఈ ఏకాభిప్రాయం ప్రకారంగా వీళ్ళంతా డిస్కషన్లు పెట్టుకున్నారు. అక్కడ కొన్ని ఫీలింగ్స్, కొన్ని ఎమోషన్స్, కొన్ని కోపాలు తాపాలు జరిగినాయి, అవన్నీ చూపించాలి కదా. అవన్నీ చూపించకపోతే ఎందుకు ఇవన్నీ దండ కదా. అయితే అక్కడ అంతా కూడా విష్ణుప్రియకి ఛాన్స్ రావాలి. ఫస్ట్ గేమ్లో ప్రేరణ గెలిచింది, సెకండ్ గేమ్లో విష్ణుప్రియ అండ్ నవీల్ గెలిచారు. మరి ఇక్కడ ఎవరికి ఇవ్వాలంటే ప్రేరణది అయిపోయింది కాబట్టి వీళ్ళిద్దరు ఇట్లా ఎవరికి ఇవ్వాలంటే కొంతమంది ఏమో విష్ణుప్రియకి ఓటు బ్యాంక్ తక్కువ ఉండొచ్చు, ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు కాబట్టి విష్ణుప్రియ అని చెప్పి అంటారు. గౌతమ్ కృష్ణ కూడా అదే స్టాండ్ తీసుకున్నాడు. కానీ ఓవరాల్గా వచ్చేసి మళ్ళీ నబీల్ అని నిఖిల్ నబీలే అన్నాడు. అక్కడికి వస్తే అందరు నబీల్ అన్నారు. నబీల్ అన్న తర్వాత ఓకే అని చెప్పి నబీల్కి పర్ఫార్మెన్స్ వైజ్గా నబీలే గుడ్డు, పొద్దున్న టాస్క్ కూడా బాగా ఆడిండు, ఫస్ట్ థర్డ్లో టాస్క్ కూడా బాగా ఆడిండు అని చెప్పి ఓకే చేశారు. ఆ తర్వాత నబీల్కి ఆ ఛాన్స్ వచ్చినప్పుడు విష్ణుప్రియ హట్ అయింది, ఎందుకు నాకు ఎవరు సపోర్ట్ చేయలేదని. ఎందుకు చేస్తారు, మన గేమ్లో పర్ఫార్మెన్స్ చూపించి ఫస్ట్ నుంచి ఉండి ఉంటే నాకు ఒక కన్సర్న్ ఉంటుంది. ఫస్ట్ నుంచి మనకి ఏం సంబంధం లేనటువంటి లాస్ట్లో నేను ఆడినా అంటే
అంతే ఉంటుంది, అయిపోయింది. ఇక్కడ నబిల్, నేను ఒక సామాన్యుణ్ణి, ఎస్ కోర్స్ నేను ఒక సామాన్యుణ్ణి, సినిమాల్లో అవకాశం కోసం చాలా తిరిగినా, చాలా కష్టపడ్డా, కానీ ఒక్క ఛాన్స్ కూడా రాలేదు, చాలా రోజులు తిరిగిందా కూడా. అంటే అప్పుడు ఒక పాయింట్ మనోడు ఏంటి, 2016 నుంచి వెళ్ళి ఇప్పటిదాకా కూడా వీడియోలు చేస్తున్నానని చెప్పిండు. 2016 అంటే 17, 18, 19, 20, 21, 22, 23, 24, 3, 6, 7, 8 సంవత్సరాల నుంచి చేస్తాడు అబ్బా వీడియోలు. 8-9 సంవత్సరాల నుంచి అతను కష్టపడుతున్నాడు. అంతకంటే ముందంటే ఇప్పుడే చిన్నోడు, పెద్ద వయసు కాదు, అప్పుడు ఇంకా ఏమన్నా సింపుల్గా చెప్పాలంటే వెరీ వెరీ పిల్లబచ్చ. అప్పుడు అవకాశాలు రావాలంటే కష్టం కదా. అఫ్కోర్స్ అప్పుడు అతను ప్రయత్నం చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ కింద తీసుకుంటారు. ఇప్పటికే మనకి సినిమా హీరోలకి పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేయాలంటే మినిమం 40 ఏళ్ళు ఉండాలి. ఎందుకంటే హీరో 40 ఏళ్ళు ఉంటాడు కాబట్టి మనం కూడా 40 ఏళ్ళు ఉంటాయి, కానీ ఫ్రెండ్ క్యారెక్టర్కి సరిపోదు, కొంచెం తక్కువ ఉండాలి అఫ్కోర్స్ అనుకుందాం. సో ఇక్కడ మనోడు తిరిగిండు అవకాశాల కోసం అంటే కష్టం రాకపోయి ఉండొచ్చు, కానీ అది తనకి సంకల్ప బలం కింద మారి అతను వాళ్ళ అమ్మ ఫోన్ తోటి నేను ఎందుకు వీడియోలు చేయొద్దని చెప్పి వీడియోలు చేయడం స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా వీడియోలు చేసి నేను ఒక పెద్ద యూట్యూబ్ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నా. అంటే అట్లా చెప్పలేదు, కానీ నేను చాలా కష్టపడి ఇన్ని వీడియోలు చేసి జనాలు నచ్చిర్రు, నేను ఇప్పుడు ఈ పొజిషన్లోకి వచ్చిన అని చెప్పి నేను జెన్యున్గా కష్టపడ్డా. అమ్మ కోరిక కూడా అదే, నేను విన్నర్ అవ్వాలి, కప్పు కొట్టాలి అని. మా అమ్మ నాకు ఒక మాట చెప్పింది, లైట్స్ ఆఫ్ చేసేంత వరకు ఈ హౌస్ నుంచి బయటకు రావద్దు, లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత నాగార్జున గారితో పాటుగా నువ్వు బయటకు రావాలని చెప్పింది మా అమ్మ. సో అది నేను ఈ హౌస్లో నిర్భయంగా, నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా నేను ఆడానని అనుకుంటున్నా. సో అదంతా మీకు నచ్చే ఉంటుంది. జనాలంతా కూడా నన్ను ప్రేమతో ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇంకొక అడుగు దూరం ఉంది, నన్ను విన్నర్ చేయండి అని రిక్వెస్ట్ చేసిండు. డన్, సూపర్, ఎక్సలెంట్. అయితే ఇక్కడ నిర్భయంగా, నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా ఈ పదాలకి, ఈ వర్డ్స్కి కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది. గౌతమ్ కాదబ్బా ఇవి. గౌతమ్ కొడుతున్నావు, సినిమా డైలాగులు కొడుతున్నావు, గౌతమ్ కొడుతున్నావు, అబ్బో నువ్వు నిర్భయంగా, నేను ఆడలేదా నిర్మమాట నేను ఆడలా అని చెప్పి ఇట్లాంటివి అన్నాడు. అన్ని డైలాగులు తీసుకొచ్చి డంప్ చేశాడు. అప్పట్లో త్రివిక్రమ్ గారు కదా ఇంగ్లీష్ సినిమాలు చూసి తెలుగులో డంప్ చేసినట్టుగా. హౌ అంట ఆయన ఇదే డైలాగ్ కొడితే సినిమా డైలాగ్ కొడుతున్నారు అని చెప్పి మళ్ళీ అదే డైలాగ్ తీసుకొచ్చి ఇడబెట్టడం ఎందుకు, కాపీరైట్ అయ్యేద్దా చెప్పరు. సో ఓకే, నిర్భయంగా, నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా ఆడాను కాబట్టి మీరంతా కూడా నాకు ఓటేసి నన్ను ఫైనాల్కి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నా. ఓకే, ఐ వాంట్ టు మీ అందరికీ థ్యాంక్స్ అనుకుంటున్నాను. మీకు పాదాభివందనాలు, మీకు ధన్యవాదాలు. నా కళ నెరవేరడంలో హెల్ప్ చేయండి అని చెప్పింది. వెరీ నైస్. నాకు ఈ జర్నీ భలే ఇష్టం అబ్బాయి. ఇప్పుడు చూడు, నేనున్న 2010 హైదరాబాద్లో అడుగుపెట్టినా. బీ ఫార్మసీ 3rd ఇయర్లో ఎగ్జామ్స్ రాసి 4th ఇయర్ అక్కడ ఉండకుండా జంపు కొట్టి ఇక్కడికి వచ్చిన హైదరాబాద్కి. ఫ్రెండ్ గారు ఒక 3,000 ఇస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఈ జర్నీ చూడు, ఇది ఒక చాలా ఇన్స్పిరేషనల్గా జర్నీ అనమాట. చెప్పుకుంటే మన ఫ్యూచర్ తరాలకి ఎవరికైనా చెప్పాలంటే అట్లా జవాబు ఇచ్చేసి ఎంత కష్టపడదు తెలుసారా నీకు అని చెప్పడం భలే ఉంటుంది. ఆ టైంలో నబీల్ చెప్పింది కూడా చాలా మంచిగా అనిపించింది. ఇన్స్పిరేషనల్ జర్నీ, వెరీ నైస్. ఈ సీజన్లో ఒక అతను వచ్చిండు బయట నుంచి, సామాన్యుడు అనేది ఎక్కడ చూడురు, ఎక్కడ రాలే, ఎక్కడ కూడా మనకి ఎస్టాబ్లిష్ కాలే. అతను పోయి ఆ గ్యాంగ్లో కలవకుండా ఉంటే బాగుండేమో అనిపించింది. తన ఇండివిజువల్ ప్లే చూపించుకుంటూనే స్టార్టింగ్ అంతా కూడా బాగానే ఉన్నాడు, కానీ ఆ తర్వాత మెల్లగా డల్ అయింది. అంటే పెద్దగా ఆడలేదు, సాక్రిఫైజులు అవి ఇవి వంకాయ పులుసులు ఏవేవో చేసిండు, కానీ అవేం చేయకపోతే మంచి అది ఉండేది. నబీల్ జనరల్ పీపుల్ నుంచి మధ్యలో నుంచి వచ్చిండు, ఒక యూట్యూబ్ పెట్టుకొని మెల్లమెల్లగా ఎదిగినోడు, ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చిండు, అదొక బాగుండేది కదా. అది అసలు హైపే రాలేదబ్బా నబీల్కి ఈ విషయం మీద. సామాన్యుడు అనే జనాలు కూడా పట్టించుకోలే. ఆయన పోయి పెద్ద పెద్ద దార్కార్లతోటి, పెద్ద సీరియల్ ఆర్టిస్టులతోటి, ఓటు బ్యాంక్ ఎక్కువ ఉన్న వాళ్ళతోటి చూడురి. నేను అనేది ఏంటంటే నిఖిల్ దగ్గర ఉన్న మ్యాజిక్కే అది. చపక్కని లోపడేసుకుంటాడు. మణికంఠ ఉన్నాడు, మణికంటే ఇప్పుడు సోనియా ఉంది, ఆపోజిట్ నిలబడితే దోస్తానే చేసుకుంటాడు. వాళ్ళకి అసలు క్రేజ్ కూడా రాదు, కథం అయిపోతుంది. సంకలో చేరినాక ఏమవుతుంది, వాసన తప్ప. అయితే అంతే కదా. ఇప్పుడు మణికంఠని కూడా ఫ్రెండ్ చేసుకున్నాడు. ఫ్రెండ్ చేసుకుంటే మణికంఠ ఆపోజిషన్లో నిలబడితే గమ్మత్తు కనబడ్డది. ఫ్రెండ్ చేసుకునేసరికి ఏం లేకుండా పోయేది. ఇప్పుడు శత్రువు లేకుండా చేసుకుని ముందరికి పోయే ప్రయత్నం చేసింది. తప్పని అనను, కాకపోతే ఏంటంటే ఇండైరెక్ట్లీ వాళ్ళ గేమ్ లేకుండా పోయింది. ఆయన జెన్యూన్గా ఫ్రెండ్షిప్ చేసినట్టే లేదు. మళ్ళీ
చెప్పాలంటే పెద్ద జెన్యూన్ ఫ్రెండ్షిప్ అయితే కాదు. సింపుల్గా ఏంటంటే వాళ్ళని ఆపోజిషన్లో నిలబడకుండా చేసుకోవడానికి చేసిన ప్రయత్నం. ఇది వీళ్ళకి అర్థం కావాలి, మ్యానిపులేషన్లని అర్థమై ఎదురుగా పోయి నిలబడాలి. నిలబడకుండా ఆ గ్రూప్ గేమ్ని ఖండించే ప్రయత్నం చేస్తూ పోతే బాగుండేది. అట్లా చేయకుండా దోస్త్ అయిపోయి వాళ్ళ గ్రూప్లో కలిసిపోతే ఏమవుతుంది, ఏం కాలే. ఇప్పుడు నబీల్ తనంతట తాను నేను సామాన్యుణ్ణి ఫోన్ పట్టుకొని వీడియోలు చేసుకుంటూ ఇప్పుడు మెల్లమెల్లగా బయటకు వచ్చిన ఇవన్నీ అయినా చెప్తే కానీ మనకు వెలగలేదు చూడూరికి అట్లా ఉంటుంది. సామాన్యుడు సమసిపోయాడు, సామాన్యుడు పెద్ద పెద్దోళ్ళతో కలిసిపోయాడు. మన కోసం ఇంత పెద్దోళ్ళు కూడా వస్తున్నారు ఆ హౌస్లోకి అంటే హౌస్లోకి వస్తారు, మంచిగా మాట్లాడతారు, పోతారు, బయటకు పోయినాక ఏముండదు ముచ్చట. అది అర్థం చేసుకొని ముంగడు పోతే బాగుండదు. తర్వాత వారేవా చెఫ్ వచ్చిండు. చెఫ్ అంటారు కదా, వారేవా చెఫ్ కానీ మనకు చిన్నప్పుడు పరిచయం కదా. వారేవా ఆర్ చెఫ్ వచ్చిండు. సంజయ్ భాయ్ వచ్చిండంటే మొత్తం దడదడగా మంచిగా ఫుడ్ గిడ్ అంతా తీసుకొచ్చిండు, ఫుల్ ఆడిచ్చిండు, పాడిచ్చిండు, కొన్ని క్వశ్చన్లు వేసిండు. ఫస్ట్ ఇంగ్లీష్లో ఏమంటారు, కరీ అంటారు సార్, కరీ అంటారా ఎల్లో సార్, ఎల్లో ఆ టైప్లో అందరినీ కొంచెం ఫన్నీ క్వశ్చన్స్, జీలకర్ర ఏమంటారు, కారపొడిని ఏమంటారు, కొన్ని వరకు అయితే ఇవేం క్వశ్చన్ రా అన్న ఫీలింగ్ వచ్చింది కదా. ఆ తర్వాత గసగసాలు ఇంగ్లీష్లో ఏమంటారంటే టింగ్ 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 అని తిరిగింది. ఆ టైప్లో అన్నీ మనకు తెలియదు. కిచెన్ ఐటమ్స్ కూడా ఇదేంది పాపీ సీడ్స్ అని ఇప్పుడు మనకు తెలియదు. క్యూమిన్ అంటే జీలకర్రని జీరా అంటాం, జీలకర్ర అంటాం, కానీ క్యూమిన్ అంటారు అనేది టక్కన వెలుగదు కదా చాలామందికి. జీలకర్రని ఇంగ్లీష్లో ఏమంటారు, నాకు ఈవెన్ దాని గురించి సైంటిఫిక్ నేమ్ల కాడికెళ్ళి చదువుకున్నాను నేను, టక్కన వెలుగుతలేవు ఇంగ్లీష్లో, అలవాటు అయిపోయి. మనకి 4-5 ఐటెంలు టక్కన గుర్తొస్తాయి, మిగతా గుర్తొస్తాయి, రావు అసలు. అట్లా మస్తు అనిపించింది. మెల్లమెల్లగా కొంచెం భలే అనిపించింది అది, ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఆ తర్వాత ఆయన కూర్చుని మాట్లాడిన విధానం అండ్ నిఖిల్కి మలియక్కల్కి గౌతమ్కి వాళ్ళిద్దరికి మధ్యలో ఫుడ్ తినిపించుకోమండం, మంట చల్లారడం, అంటే బిగ్ బాస్ మా చెప్పి పంపించింది అంతే కథ. అండ్ సంజయ్ భాయ్ కొంచెం చూస్తున్నట్టే ఉన్నాడు సీజన్ని, కానీ బిగ్ బాస్ వాళ్ళు చెప్పారు కాబట్టి పోయినట్టే అనిపించింది. ఎందుకంటే టీవీల ముందుకు మమ్మల్ని కదలకుండా చేస్తున్న మీకు మా అభిమానంతో ఈ ఫుడ్ అంతా అని చెప్పి చెప్పడం ఆశ్చర్యచకితుల్ని చేసింది నాకు. టీవీల ముందు కదలకుండా చేస్తారు, టీవీల ముందు ఎవడు ఉంటలేడని చెప్పే కదా తీసుకుపోయి 10కి పారేసారు. ఎపిసోడ్ 9:30 వచ్చి తీసుకుపోయి 10కి వేసారయ్యా. టీవీల ముందు కదలకుండా చేస్తున్నాం మీ అందరి కోసం, టీవీలు కట్టించేటట్టు చేస్తున్నాం మీ అందరి కోసం అని చెప్పేదండి. డ్యాన్స్ వేర్ ఇస్ ద పార్టీతో డ్యాన్స్ వేసారు, మంచిగా తిన్నారు, ఇంకేంది. ఓకే ఇంతే ఇది మ్యాటర్. అండ్ పుష్ప 2కి ఎంతమంది వేరు, ఎట్లుంది సినిమా కింద కామెంట్ చేయరు. యాక్చువల్లీ నేను పోలేదు, ఎందుకంటే నాకు పుష్ప 1 అంత ఎక్కలేదు, నాకు నచ్చలేదు పుష్ప 1. అందుకే అందులో డైలాగులు బాగుంటాయి, కానీ క్యారెక్టరైజేషను ఆ సినిమాలో రష్మిక అండ్ ఎవరు మన పుష్పరాజ్, శ్రీవల్లి అండ్ పుష్పరాజు ఆ క్యారెక్టరైజేషన్స్ అవంతా నాకు ఎక్కలే, అందుకని చెప్పి నేను పోలే. పుష్ప 1 నేను డే 1 అంటే ప్రీమియర్ షో చూసి నేను రివ్యూ కూడా చేసిన, అప్పుడే చెప్పిన నేను నాకు ఎక్కలేదు అంతే. అందరికి ఎక్కదనే కాదు, కానీ ఇప్పుడు పిల్లలకి యూత్ అండ్ మన యూత్ కదా, కానీ అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది, కిక్ అనిపిస్తుంది. ఎలివేషన్సే అంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే సినిమా కథాంశం తక్కువ, ఎలివేషన్స్ ఎక్కువ, ఆ కైండ్ ఆఫ్లో పోతుంది. మనకి ఏంటంటే సస్పెన్స్ థ్రిల్లర్స్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, అండ్ కామెడీ ఇది ఒక జోనరు, సస్పెన్స్ థ్రిల్లర్ ఒక జోనరు, క్రైమ్కి సంబంధించిన మిస్టరీస్ అట్లానే ఇట్లాంటివి మనకు మంచిగా అనిపిస్తాయి. సో అండ్ మానవతా విలువలతో కూడిన మిథునం లాంటి సినిమాలు, మంచి సినిమాలు ఉంటాయి చూడరే, అట్లాంటి బాల్య అనిపిస్తాయి. గుడ్ నైట్ సినిమా చూసి అట్లాంటివి మంచిగా ఉంటాయి. సో అటువంటివి మనకు బాగా ఇష్టం. అండ్ తప్పక మనం సినిమా రివ్యూలు చేయాలని చెప్పి చాలా సినిమాలు చూసినాము. ఇప్పుడు తర్వాత కూడా చూస్తా సినిమా రివ్యూ, జడ్జి అయితే చేస్తా, కానీ నా వర్షన్ ఎట్లుంటుందంటే అన్ని రకాలుగా ఇట్లుంటుంది అన్నట్టు. సినిమా హైపు హీరోని బట్టి చెప్పాలంటే నాతో కాదు. నేను ప్రభాస్ సినిమా అయినా మంచిగుంటేనే మంచిగుందని చెప్తా, అల్లు అర్జున్ సినిమా అయినా నాకు నచ్చితేనే నచ్చిందని చెప్తా, నా పాయింట్ చెప్తాబ్బా అంతే. ఓపెన్లీ జనాల పాయింట్ చెప్తే ఎక్కువ మంది చూస్తారు. ఇప్పుడు చూడు, బిగ్ బాస్ రివ్యూవర్గా నువ్వు సూపర్ సక్సెస్ కావాలంటే ఏం చేయాలి తెలుసా? సీజన్లో అడుగుపెట్టినప్పుడే, అంటే మీకు ఎవరైనా కొత్తగా చేసిన వాళ్ళు హిట్ ఫార్మేట్ చెప్తా. నేను వాడేది కాదు, కానీ హిట్ ఫార్మేట్ చెప్తా. హిట్ ఫార్మేట్ ఏంటంటే సీజన్లో ఎవరైతే వస్తున్నారో వాళ్ళల్లో ఎవరికి హైయెస్ట్ ఫ్యాన్ బేస్ ఉందో వాళ్ళ గురించి ఒక 3-4 వారాలు హైప్ తోటి మాట్లాడాలి. అప్పుడు ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ అంతా మనం చూడడానికి స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళంతా వాళ్ళని మెచ్చుకుంటారు.
రైట్ ఉన్న రాంగ్ ఉన్న ఫ్యాన్స్ వెనకాల వేసుకొని వస్తారు కాబట్టి అక్కడ పాజిటివ్ అవుతుంది. ఆ తర్వాత ఎవడైనా వాళ్ళకి ఆపోజిట్ వస్తే వాళ్ళని తిడుతూ వీడియోలు చేయాలి, వాళ్ళకి నెగిటివ్ చేస్తూ చేయాలి. అప్పుడు ఇంకొంచెం ఎక్కువ రీచ్ వస్తుంది. ఆ తర్వాత ఏంటంటే ఒకవేళ వాడే బాగా అంటే ఆపోజిట్లో ఈ బాగా ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళు కాకుండా ఆపోజిట్ తోడే బాగా హైలైట్ అవుతుంది అనుకో, వాళ్ళకి పాజిటివ్గా షిఫ్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఆ టైప్లో వెళ్తూ ఉంటారు. అట్లా వెళ్తుందంటే ఎక్కువ వ్యూస్ వస్తుంటాయి, ఎక్కువ రీచ్ వస్తుంది, ఎక్కువ ఫాలోవర్స్ వస్తారు. అదే ఇప్పుడు కొంతమంది ఉంటారు చూడు, చాలా పెద్ద పెద్ద హీరోల సినిమాలకి అది మంచిగా ఉన్నా లేకపోయినా మంచిగా ఉందనే చెప్తారు. ఎందుకు వచ్చిన రిస్క్ అని, ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళకి నచ్చుతుంది ఆటోమేటిక్గా. అట్లా అది బేస్ చేసుకుని చెప్తారు తప్ప జెన్యున్గా చెప్పారు. చాలామంది ఉంటారు అబ్బా ఈ ఫార్మేట్ని వాడేటోళ్ళు, ఈ ఫార్మేట్ని కొత్తోళ్ళు కూడా వాడదు. లౌక్యం తెలియాలి. యాక్చువల్లీ లౌక్యం తెలిస్తే ఇవన్నీ నడుతాయి. లౌక్యం అంటే బతక నేర్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు షణ్ముఖ్ సన్నీ ఉన్నారనుకో, షణ్ముఖ్ పాట పాడాలి, ఎందుకంటే షణ్ముఖ్ ఫాలోవర్స్ ఎక్కువ కాబట్టి. ఆ తర్వాత లాస్ట్ మూమెంట్లో సన్నీకి బాగా హైప్ వచ్చింది, సన్నీ సైడ్ షిఫ్ట్ అవ్వచ్చు, ఏం కాదు, ఎవడు పట్టించుకునేది ఎవడు అడిగేది. ఆ టైప్లో అట్లా పోతే ఏంటంటే టక్కన మంచి రిజల్ట్ వస్తుంది. అదే జెన్యున్గా పోయినాం అనుకో రాదు, ఎందుకంటే నిజం చేయదనిపిస్తుంది. చాలామంది ఫ్యాన్స్ అప్పుడు హేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నాకు సీజన్ 5లో జరిగింది అదే, సీజన్ 6లో కూడా టాప్ కంటెస్టెంట్కి నేను పాజిటివ్ కాదు, అట్లా కూడా అంతే. సీజన్ 7లో కూడా నేను నచ్చింది శివాజీ అన్న గెలవాలి అన్న ఫీలింగ్ తోటి ఉండేటోని. పల్లవి ప్రశాంత్ గురించి మనం పెద్ద పాజిటివ్ చేసింది లేదు, ఎవరి గురించి లేదు. మనం ఏంటంటే ఓవరాల్గా స్పై బ్యాచ్ బాగానే ఉంది అన్న ఫీలింగ్ వచ్చిండే, అండ్ శివాజీ అన్న గెలిస్తే బాగుందన్న ఫీలింగ్ ఉండే. లైక్ దట్. అట్లా నేను ఎప్పుడు కూడా ఎవరైతే టాప్ అంటే అట్రాక్షన్ ఉందో, ఎవరికైతే బాగా ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళని నేను ఎప్పుడు పొగడలే. అంటే అది కావాలని కూడా కాదు, నాకు నచ్చితే పొగిడే అంతే, నచ్చకపోతే పొగడలేదు. అట్లా ఆ టైప్లో మనం అంటే మీరు ఫ్యూచర్లో మంచిగా ఏదన్నా ఇట్లా చేయాలనుకుంటే ఏంటంటే బాగా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ హైప్ ఇవ్వాలి. అట్నే ఇస్తారు చాలామంది, అట్లా ఇస్తేనే బాగా సర్వైవ్ అవుతారు. లేదంటే గిట్నే మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం మాట్లాడుకోవడం ఉంటుంది ముచ్చట. సరే ఏం సంగతి, ఏం తిన్నారు, ఏం కథ, ఏంది కారకన్నా, అంత మంచిదే కదా. ఉంటాం మరి, టేక్ కేర్, గుడ్ నైట్. లేట్గా పెడుతున్నందుకు ఏమనుకోవద్దు, దానికి రకరకాల రీజన్స్. అంటే ఇవాళ దగ్గర 60 పార్సల్ల పైనే చేసినాం అబ్బా, ఎందుకంటే కొంచెం పెండింగ్ పడ్డాయి, ఒక 2 రోజులు పెండింగ్ పడ్డాయి. సో అవి అండ్ ఈరోజు వచ్చినా ఇంకా చేయలేదు, అంటే ఈరోజు ఇన్ ద సెన్స్ నిన్న వచ్చినాయి చేయలేదు, మొన్నటి వరకు వచ్చినాయి. అవన్నీ కూడా 2 రోజుల పార్సల్స్, ఒక 60 పార్సల్స్ అన్నీ చేసినాం, ప్రిపేర్ చేసి బాక్సులు. పాపం స్వాతి బాగా చేసిందిలే, మనం ఏదో జస్ట్ అట్ట హెల్ప్. అది ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోరు, మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇక ఉన్నది 12 రోజులు, ఈ 12 రోజులు 11 రోజులు, ఆ 11 రోజులలో మీరు ఎంతమంది ఆర్డర్ పెట్టుకుంటారో అంతమంది ఆర్డర్ పెట్టుకోరు. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్కువ మందికి టేస్ట్ చూస్తే ఆ తర్వాత ఇప్పుడు మనకి ఛానల్ రెగ్యులర్గా రోజు వీడియో వచ్చినా రాకపోయినా టేస్ట్ చూసిన వాళ్ళు 10 మందికి చెప్తే కనుక అది ఆటోమేటిక్గా మన బిజినెస్ కంటిన్యూ అవ్వగలుగుతుంది. కాబట్టి అందరూ కూడా టేస్ట్ చేయండి ఒకసారి, ఓకేనా. ఉంటాం, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబా ఖైర్.